డబ్బులండి. ఏం డబ్బులా? ఏం డబ్బులు? డైలీ ఫైనాన్స్. ఎక్కడ తీసుకున్నాను? ఎవరు ఇచ్చారు? ఎక్కడ తీసుకున్నాను? ఎవరు ఇచ్చారు? డాడీ సపోర్ట్ నేనే కాదు నిలబడాలి, ఇంకెవరు నిలబడతారు చెప్పండి. సపోర్ట్ నేనే కాదు నిలబడాలి, ఇంకెవరు నిలబడతారు చెప్పండి. బాగా కష్టపడతారు, నా కోసం బాగా సంపాదిస్తారు, అప్పుడు మాత్రం అస్సలు చేయడు. అంతే కదా, కావాల్సినవన్నీ కొనేస్తారు. ఇంకేటి కావాలి నాకు? అంతే కదా. ఇది ప్రేమ ప్రేమ. డబ్బులు కలెక్టింగ్ వచ్చినాను, డబ్బులు తీసుకొని వస్తాను. డబ్బులు కాదు, ఆడ షాప్ కాడ ఎందుకు లేవు? షాప్ కాడ ఎందుకు లేవు? నువ్వు ఫోన్ చేద్దులే కానీ డబ్బులు కట్టేసి చూడు. ఏం డబ్బులు? ఏం డబ్బులు అండి? ఏం డబ్బులా? ఏం డబ్బులు? డైలీ ఫైనాన్స్. ఎక్కడ తీసుకున్నాను? ఎవరు ఇచ్చారు? ఎక్కడ తీసుకున్నాను? ఎవరు ఇచ్చారు? నువ్వు తీసుకోలేదా? నేను తీసుకోలేదు. ఈ పేరు ఎవరిది? సత్యనారాయణ. ఈ స్లిప్ సత్యనారాయణ రామాంజీ ఇద్దరికి ఇచ్చినాను. రామాజీ ఎవరో తెలదు, సత్యనారాయణ పేరు లేదు అసలు. తమాజ్ చేయకుండా డైలీ ఫైనాన్స్ డబ్బులు కట్టలేదు. అర్థమైందా? నేనే తీసుకుంటాను, కానీ నేను తీసుకుంటాను, నాకు ఫైనాన్స్ లేదు. నేను ఇదే స్టార్టింగ్. నీకి రామాంజీకి ఇచ్చిన. రామాంజీ నిజాయితీకి కడతాడు, నువ్వు నిజాయితీకి బతకవా? అయితే నిజాయితీ పట్టవా? నేను అసలు తీసుకోలేదు. తీసుకోకపోతే ఈ సంతకం ఎవరు పెట్టినారు? కాదబ్బా, డైలీ ఫైనాన్స్ మాట్లాడుకున్నాము, ఖచ్చితంగా కడతాను. ఇబ్బందులు 10,000 రూపాయలు తీసుకున్నావు. 10,000 ఇంటి నేను తీసుకుంటాను, నాకేం సామాన్ తీసుకోవడానికి? 10,000 నేను తీసుకుంటాను, నాకేం సామాన్ తీసుకోవడానికి? మీ డాడీ దగ్గర డబ్బులు తీసుకోవడం కాదమ్మా, మీ డాడీ అప్పులు చేస్తున్నాడు, బయట అప్పులు ఎక్కువైనాయి, డైలీ ఫైనాన్స్ కి ఇమ్మని చెప్తే సరే అని చెప్పి ఇచ్చినాను. మాట తప్పుతున్నాడు, ఇప్పుడు పొద్దునే కట్టాలా. నీకు ఎంత చెప్పినా డైలీ ఎంత కట్టాలా ఫైనాన్స్ అని చెప్పినా? ఎంత చెప్పినా నీకు అట్లా చెప్తున్నాడేమో అమ్మా, మీ డాడీ అప్పు చేయడం చెప్పి. మీ డాడీ చాలా అప్పులు చేసినాడు, ఆ అప్పులు తీర్చేకి మళ్ళీ నాతో అప్పు చేసినాడు. నాకెందుకు? కూర్చో మాట్లాడదాం, కూర్చో. రిసిప్ట్లు క్యాల్కులేట్ చేసుకుంటా, కూర్చో కూర్చో టెన్షన్ పడ, కూర్చో కూర్చో. కంప్లీట్ ఇస్తాను అంకుల్, రేట్ మీరు ప్రూఫ్ చూపించకుండా ఎలా చెప్పేస్తున్నారు? కంప్లీట్ ఇస్తాను అంకుల్, రేట్ మీరు ప్రూఫ్ చూపించకుండా ఎలా చెప్పేస్తున్నారు? ఏ ప్రూఫ్ అమ్మా? ప్రూఫ్ చూపించండి, డబ్బులు తీసుకోండి. ఏ ప్రూఫ్? అసలు నువ్వు మాట్లాడుతావు, నువ్వు ఎవరు? పాప. మా పాప. మళ్ళీ పిల్లలు ఎందుకు ఎంటర్ చేస్తున్నారు? డబ్బులు తీసుకునేటప్పుడు పిల్లలు ఉన్నారా? డబ్బులు తీసుకునేటప్పుడు పిల్లలు ఉన్నారా? పిల్లలు మాట్లాడతారా? ఎందుకు మాట్లాడతారు? పిల్లల్ని కూడా దీంట్లో చూస్తాను. పిల్లలు చూస్తూ ఏంటి అడిగితే తప్పే ఉంది? మా డాడీ అప్షన్ చెప్పి చెప్తున్నా, తప్పే ఉంది. కూర్చో మాట్లాడతాను, కూర్చొని పెడితే మీ పాపకి చెప్తారు. కూర్చో చెప్పు. అమ్మా, మీ నాన్న 10,000 రూపాయలు తీసుకొని 10 రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు. 10,000 10 రూపాయలు వడ్డీ అంటే ఎంత అవుతుంది? 10,000 రూపాయలకి 10 రూపాయలు వడ్డీ తీసుకున్నాడు. డైలీ 1,000 రూపాయలు కట్టాలి. చూడు, ఒప్పుకున్నా చూడు, 1,000 రూపాయలు కట్టాలి. నేను ఎవరితో నువ్వు అన్నావు రోజు 1,000 రూపాయలు, 10 రూపాయలు, 10,000కి రోజు 10 రూపాయలు వడ్డీ అంటే ఎంత పడుతున్నాడు? 10,000 చెప్పాను, నేను 1,000 రూపాయలు చెప్పాను. తప్ప చెప్పడం? తప్పేం కాదు, కూర్చో. మరి ఇంకేమి? ఇప్పుడు పాపతో మాట్లాడతాను. పాపతో మాట్లాడే 10 రూపాయలు చదువుతాడు, బుర్ర పాడైతే మొన్న వచ్చేసి ఇచ్చేసావు. ఏటే మరి బుర్రపాడే ప్రియగా జరుగుతుంది నీకు అర్థమాడికి. ఏటే మరి బుర్రపాడే ప్రియగా జరుగుతుంది నీకు అర్థమాడికి. రామాంజీ కూడా ఇట్లా మాట్లాడలేదు. రామాజాడు ఆడు రామాజీ డబ్బులు అప్పులు చేస్తాడు. అప్పులు చెల్లి వచ్చి అమ్మకో అలా మాట్లాడతారు. కూల్ డ్రింక్ షాప్ లో కూడా అప్పులు చేసినాడు మీ డాడీ. ఓకేనా? అది కూడా నేనే కట్టినా. కూల్ డ్రింక్ షాప్ లో కూడా అడుగు, నేను కట్టలేదా? నిజం చెప్పు. కిరాణా షాపుల్లో అప్పులు ఎందుకు చేస్తారు అంకుల్? మా ఇంట్లో కిరాణా షాప్ ఉంది, అక్కడ చేయొచ్చు కానీ అక్కడ చేసి ఆడ ఎక్కువ అయిపోయి ఆడ కట్టలేక మళ్ళీ ఈడ అప్పులు స్టార్ట్ చేసినాడు అన్న. కిరాణా షాప్ లో కూల్ డ్రింక్ షాప్ లో డబ్బులు కట్టలేదు. ఆ రోజు నేను కూల్ డ్రింక్ 70 రూపాయలు కట్టలేదా? నువ్వు కట్టుకున్నావు తాగు కాబట్టి చెప్తావు. నా పేరు చెప్పంటే బాగుంది అక్కడ. నాకు నా పేరు అవన్నీ వద్దు, నాకు అవన్నీ వద్దు. ఇప్పుడు 1,000 రూపాయలు కట్టేసి డబ్బులు ఎందుకు కట్టాలి? ఎందుకు కట్టాలి? టిక్ ఎందుకు? ఒక ఏమీ లేదు, నేను తీసుకున్న డబ్బులు లేదు. ఎవరో చూసి అమ్మా, ఇప్పుడు రామాంజీ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. రామాంజీ కూడా పిల్లలు ఉన్నారు. ఉండండి ఒక్క నిమిషం అమ్మా. పిల్లలు దూరలేదే, పిల్లలు మధ్యలో ఇన్వాల్వ్ కాలేదే, పిల్లలు అడగలేదే. నువ్వేందుకు మీ డాడీకి సపోర్ట్ గా నిలబడతాను?
డాడీ సపోర్ట్ నేనే కాదు నిలబడాలి, ఇంకెవరు నిలబడతారు చెప్పండి. సపోర్ట్ నేనే కాదు నిలబడాలి, ఇంకెవరు నిలబడతారు చెప్పండి. అసలు నువ్వెందుకు నిలబడతావు? అంటే మీ డాడీ ఏం చేసేదానికైనా నువ్వు సపోర్ట్ నిలబడతావా? నిలబడుతున్నాను. అంటే అప్పులు చేసేదానికి కూడా నిలబడతావా? అప్పులు చేయను. అసలు ప్రూఫ్ చూపించండి అప్పులు చేశారు. నేను కూర్చోనా? నువ్వెందుకు ఎందుకలగా మాట్లాడతాను కదా. నువ్వు ప్రతి అప్పులకి నువ్వే మాట్లాడతావు. ఎవరో మాట్లాడతారు. నేను ఎవరికైనా సమాధానం చెప్తాను. ఎవరు మాట్లాడతారు? మీ నాన్న అప్పులు చేసినాడమ్మా, నా దగ్గర చేసినాడు అప్పు. పేపర్ ఉంది, అప్పు సంతకం పెట్టినాడు. 10,000 తీసుకున్నాడు, 10 రూపాయలు వడ్డీ తీసుకున్నాడు. అది కట్టాలా? నువ్వు కడతావా? ఎందుకు? నేనెందుకు కడతాను? మళ్ళీ నువ్వు ఎందుకు దూరుతున్నావు మధ్యలో? అసలు ప్రూఫ్ చూపించండి. నేనెందుకు కడతాను? మళ్ళీ నువ్వు ఎందుకు దూరుతున్నావు మధ్యలో? అసలు ప్రూఫ్ చూపించండి. డబ్బులు ఇదే కదా ప్రూఫ్. దాని మీద డాడీ పేరేది రాస్తా ఇప్పుడు. రాస్తే ప్రూఫ్ అయిపోద్ది. ఇప్పుడు ప్రూఫ్ చూపించేది ఎవరైనా చూపించేస్తారా అంకుల్? అసలు ఏమని ఎవరైనా ఇప్పుడు పేరు రాసేస్తారా? డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు నీ పేరు రాసినా రాయలే కదా. ఇప్పుడు మా డాడీ ప్రూఫ్ చూపించిన అసలు డబ్బులు తీసుకున్నట్టు కాదు. ఒక్క నిమిషం, నువ్వు డబ్బులు తీసుకునేటప్పుడు ప్రూఫ్ల గురించి మాట్లాడినావా? ఇప్పుడు ఈ పాప ప్రూఫ్ల గురించి మాట్లాడాను అంటే చదువుకుందని చెప్పి ఆ బాబు ఎక్స్ట్రాలా మాట్లాడతారు. అంటే చదువుకుందని చెప్పి లాజిక్ డబ్బులు తీసుకున్నాడు. నువ్వెందుకు పాయింట్ మాట్లాడలే? నాకు ఒప్పించాడు. నువ్వు డబ్బులు తీసుకున్నాడు, ఈ పాయింట్ ఎందుకు మాట్లాడలే? ఈ పాప పాయింట్ ఎందుకు మాట్లాడతావు? నాకు ఇవ్వలేదు. మా పాప మాట్లాడుతుంది, తప్పే ఉంది. అంటే నువ్వు ఆ బాబు అదే కలిసి మాట్లాడేకి నాతో గలాట పెట్టించి వచ్చింది. డబ్బులు తీసుకునేది పాప లేదు. ఎవరింటికి వెళ్ళి మా ఇంటికి మా కొరకు వస్తున్నావు, నా దగ్గరికి వస్తున్నావు. ఇప్పుడు చూడమ్మా, నువ్వు మధ్యలో దూరేకి లేదు. ఎందుకంటే నువ్వు లేవు. మాట్లాడుతున్నా. మీ డాడీకి నువ్వు సపోర్ట్ రాదు. ఎందుకు రాదు? అర్థమైంది. ఏంటంటే మీ డాడీని ఇప్పుడు చెట్టు కట్టేస్తాను. డబ్బులు కట్టకపోతే చెప్తానా? చిన్న పాపని నువ్వు కాదు చిన్న పాపని నువ్వు దూరద్దు. నాకు ఇచ్చేవా డబ్బులు? పెద్దోళ్ళు చూసుకుంటారు, నువ్వు వెళ్ళిపోమ్మా అనగానే నువ్వేంది? చిన్నపిల్లలతో మాట్లాడుతా. నా సంగతి తెలుసు. నువ్వు మీ నాన్నకి ఎందుకు సపోర్ట్ వస్తావు? అప్పు చేయకుండా పాప తెలుసు. నువ్వు ఎందుకు అప్పు వస్తావు? అవును, నీకు అన్నీ తెలుసా? అసలు ఒకటి, నువ్వు మీ డాడీ సపోర్ట్ రాకూడదు. ఇంకా నువ్వే పోలీసులకు ఫోన్ చేసి మీ నాన్న మీద మా నాన్న అప్పులు ఎక్కువ చేస్తున్నాడు, మా మర్యాద ఇస్తున్నాడు, మమ్మల్ని ఇరికిస్తున్నాడు అని చెప్పి నువ్వు ఫోన్ చేసి కంప్లైంట్ అవునమ్మా. ఇప్పుడు రాస్తా ఉండవు నిషం. అంటే ఎప్పుడు రాస్తే అవుతుంది? తీసుకున్నా డబ్బులు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? నిన్న తీసుకుంటే నేను తీసుకున్నా. ఎక్కడ తీసుకున్నా చెప్పి మొన్నలు వచ్చావు. ఏంటి అసలు మెంటలుగా ఇదైపోతున్నావు? కూర్చోన్నా, నేను ఎవరితో మాట్లాడాలో మొన్నలుగా వచ్చేసాడు, చనిపోయాడు. అర్థమైంది నీకు? సరేమ్మా, నువ్వు డబ్బులు కట్టలేవు, కమ్మలు ఇచ్చేసి. కమ్మేం చెప్తారా? అదేంటి కరెక్ట్ డబ్బులు నేను తీసుకుంటా. బంగారే కదా తీసుకునేది. అవసరం లేదు. అవసరం లేదు. సత్యనారాయణ ఇంటి పేరేమి చెప్పకో, తెలీదు. నువ్వేందుకు ట్రైనింగ్ ఇస్తాను? చెప్ప తీసేమని ఇంతవరకు పేరు రాసేస్తున్నావు. 10,000 తీసుకున్నట్టుగా ఇంతవరకు ఓన్ గా మాట్లాడిందే. అయితే ఇప్పుడు నువ్వేందుకు మళ్ళీ చెప్పొద్దు? సపోర్ట్ సపోర్ట్ ఉంటావు నువ్వు? ఎన్ని సంవత్సరాలు ఉంటావు సపోర్ట్? నువ్వు కూర్చో, నేను మాట్లాడుతున్నా. సంవత్సరాలైనా ఉంటావు మీ నాన్న సపోర్ట్. అంటే మీ నాన్న ఏం చేసినా నిలబడతావా? ఎందుకు మీ నాన్న మీద అంత నీకు? అప్పులు చేయడానికి నమ్మకం ఉంది నాకు. మీ నాన్న అంటే నీకు ఎందుకు అంత ఇష్టమా? అప్పులు చేయడానికి నమ్మకం ఉంది అంకుల్. మీరే మధ్యలోకి వచ్చి ప్రూఫ్లు చూపించకుండా. అంటే నీకు నా మీద నమ్మకం లేదా? లేదు అంకుల్. ఎడ్యుకేటెడ్ పర్సన్ మీద నమ్మరా? ఎడ్యుకేషన్ అయితే ఎవరు కావాలండి? మాకు ఇచ్చారు మీరు. మాకు ఇచ్చేటండి మాట్లాడండి. నాది కాదు, మాకేం తప్పు? మీదే పోతుంది. రూపాయి తీసుకోలేదు, నాకు సంబంధం లేదు. ఎవరింటికి వెళ్ళిపోయి మా ఇంటికి వచ్చారు. మీ ఇంటికి రాలేదు, నేను షాప్ కార్డు ఉండకుండా తప్పించుకొని ఇంటికి వచ్చిన. ఎవరో నేను తప్పించుకోలేదు. ఎండకాపని చెప్పి షాప్ ఇంటికి వచ్చేసి భోజనం చేయడానికి వచ్చాను. కారికి నువ్వు అప్పులు చేసి ఏదైనా భోజనం చేస్తావు. అప్పులు చేసి ఏదైనా భోజనం చేస్తావు. అప్పు చేసి అవసరం నాకు లేదు. సరేమ్మా, కూర్చో. మా చెప్పు, నాతో మాట్లాడు. ఇంకో చెప్పు.
ఏ అంతా ఒకటే గ్యాంగ్ ఉన్నట్లుంది మీకు ఇంకా కాదా గ్యాంగ్ అంతా ఒకటి కాదా మరి నువ్వు గ్యాంగ్ మాట అంటే ప్లాన్ గానే మోసాలు చేస్తాను గ్యాంగ్ మోసం ఎవరు చేయలేదబ్బా ప్లాన్ గానే మీరు మేము ఎవరి దగ్గర మోసం చేయలేదు అర్థమైందా మేము ఎవరి దగ్గర మోసం చేయలేదు మాకు అవసరం లేదు కూడా మాకు వద్దుకోవడం మాకెందుకబ్బా ఇప్పుడు మీ నాన్న తీసుకుపోతానమ్మా నువ్వేం ఫీల్ కాదు ఎందుకు తీసుకెళ్ళిపోతారు అప్పు చేసి డబ్బులు కట్టకపోతే తీసుకెళ్ళకపోతే ఏం చేస్తారు ప్రూఫ్ చూపించండి అసలు ప్రూఫ్ ఇంత సత్యనారాయణ ఇంటి పేరు చెప్పు ఫస్ట్ ఇప్పుడు ఇంటి రాసా ఫస్ట్ నువ్వు ఇంటి పేరు చెప్పు ప్రూఫ్ అయిపోద్దా ఫస్ట్ నువ్వు ఇంటి పేరు చెప్పు చెప్పను అంకుల్ ఫస్ట్ నువ్వు ఇంటి పేరు చెప్పు చెప్పను అంకుల్ మళ్ళీ నేను కూడా ప్రూఫ్ చెప్పు నాకు తెలీదు ఇంటి పేరు తెలీదా తెలీదు నీకు తెలీదా నాకెందుకు మా పేరు సరే సరే నేను ఇంటి పేరు పెడతలే పెట్టు దొంగల సత్యనారాయణ అని దొంగ పెడతా సచిన నువ్వు రాసుకో దొంగ సచిన నన్ను ఎందుకు అంత నువ్వు రాసుకో దొంగ సచిన మాకేం చెప్పి ఇంటి పేరు చెప్పండి ఇద్దరు చెప్పండి పెట్టుకుంటా ఏదంటే దొంగతనమే కదా ఎవరికి ఇచ్చో డబ్బులు లేకపోతే మోసం సత్యనారాయణ పెడతానా మేము ఎవరో మోసం చేయలేదు మీ ఎవరు డబ్బు చేయలేదు మీ ఎవరు అప్పు చేయలేదు మీ ఎవరు అమ్మ నువ్వు ఇంటికి డబ్బులు వెళ్ళిపో తీసుకో మీ నాన్నతో ఏది మాట్లాడాలో ఇక్కడ ఉంటారు లేదు నేను మీ నాన్నతో అంత సీరియస్ మాట్లాడేది ఆ, నేను సీరియస్ మాట్లాడేది మీ నాన్నతో దేనికి ఆ? దేనికి మీ నాన్న చెట్టు కట్టేసింది అలాగే. నువ్వు చూడలేవు ఆ. వెళ్ళిపోమ్మా వెళ్ళు పని చూసుకెళ్ళు వెళ్ళు 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 డబ్బులు ఇచ్చిన ఈ డబ్బు ఏంటి ఎవరికి ఇచ్చా డబ్బులు కూర్చో ఆ పాపతో పాపతో మాట్లాడబెట్టి మీరు కూర్చో వెళ్ళండి నేను ఆ పాపతో మాట్లాడతా చెప్పండి కూర్చో కూర్చో కూర్చోండి కూర్చో ఓ నిమిషం ఇప్పుడు మీ నాన్న చేసే విషయాలన్నీ నీకు తెలుసా ఏమే మీరేంచి బాకీ ఉన్నారు 10,000 అప్పు 10,000 తీసుకోవడం మొన్న 110 రూపాయలు ఓట్లు తినేస్తారు మీరు 10,000 అప్పు ఫోన్ వెళ్ళి అడుక్కో మమ్మల్ని చూడుతాను వచ్చి ఫోన్ వెళ్ళి అడుక్కో మమ్మల్ని చూడుతాను వచ్చి కూర్చో నా పాపతో మాట్లాడు ఏడు మాట్లాడతా పాపకి వెళ్దాం నువ్వే మాడతామా నీకేం వెళ్దామా వెళ్దాం నువ్వు ఇంటికి వెళ్ళిపోతే వెళ్దాం ఇక్కడే ఉంటాం తెలియదు కదా అయితే మళ్ళీ ఎందుకు మధ్యలో దూరిస్తావు మా స్టార్టింగ్ లో ఎందుకు దూరిందా పాప మధ్యలో నువ్వెందుకు వచ్చినావు తెలుసు మా డాడీ అప్పులు చేయడానికి తెలుసు కాబట్టి మధ్యలోకి దూరం అది కదా అప్పులు చేయడానికి మాత్రమే నీకు తెలుసు అప్పు చేయడం కాదు ఆ పాప గంట మా నాయన అప్పులు చేస్తాడని నాకు తెలుసు అండి అప్పు చేయడం కాదు నువ్వు చెప్పింది అదే కదా మీ నాయన అప్పులు చేస్తాడని అర్థం చేసుకో వెళ్ళు సరే అప్పు కాదులే గిఫ్ట్ అనుకో మీ నాన్న గిఫ్ట్ నీ శోభ నాకెందుకు నాకే మీ నాన్న గిఫ్ట్ నీ శోభ నాకెందుకు నాకే నీ 10,000 పెట్టుకొని నేను పెద్ద అయిపోను వాళ్ళు పడే వెళ్ళిపో సిగ్గుంటే పడే ఎవరికి ఇచ్చావు సిగ్గుంటే పడే ఇప్పుడే ఎవరికి ఇచ్చావు డబ్బులు వడ్డీ కట్టు ఎవరికి ఇచ్చావు వడ్డీ ఇంటి పేరు చెప్పమ్మా చెప్పు నువ్వు కూర్చో ఏ ఉండు నేను ఎందుకు అలాగా చెప్పాను వెళ్ళు ఇంటి పేరు చెప్పమ్మా పొద్దున్నే వచ్చారు మాకు 10,000 రాస్తాను పోదు కానీ 10 రాసిపోతా మాకు ఎందుకు 10,000 రూపాయలు నీ సంతకం పెట్టు సంతకం పెడతావా సంతకం పెట్టి తెలీదు అంకుల్ అసలు నాకు సైన్ పెట్టు మీ నాన్నకు సాక్షి సంతకము తెలీదు నాకు అసలు పేరు ఏం పేరు నీ పేరు రాదు మర్చిపోయాను పేరు రాదు మర్చిపోయాను తెలీదు గుర్తులేదు మర్చిపోయా మర్చిపోయింది నువ్వు కూర్చో బాబు నీ మాట వల్ల మర్చిపోయాము పేర్లు మర్చిపోయాము ఇంటి పేర్లు మర్చిపోయాము సరే కూర్చో మాట్లాడదాం నీ మాటల వల్ల కూల్ మాకు కూర్చోనా? పిచ్చి వచ్చేది. సరే, బాబు నువ్వు నీకు వెళ్ళిపో. సమస్యలు ఎక్కువ నాకు ఇంకా. ఎండతో వచ్చి. సరేలే కూర్చో బాబు కూర్చో వెళ్ళిపో. కూల్ కూర్చో వెళ్ళు. కూర్చో బాబు సరే వెళ్ళు. సరేలే కూర్చో వెళ్ళు ఆ. వెళ్ళు ఏం పేరు నాన్న నీ పేరు తెలియదు తెలియదు అంతే పేరు తెలియదు పేరు లేవా బా, మా మీరే పేరు చాలా లేవు. భయంకరంగా ఉన్నారు మా నాకంటే పేరు కట్టున్నట్లు మా కాదా నాకంటే నీకడ తెలివితేటలు కంచులు కాదు నీకడ కంచులో మేము అర్థమైందా 10,000 ఇచ్చి 10 రూపాయలు కాదు అర్థమైందా ఎవరికి సరే 5 రూపాయలు చేసుకో చిచి ఎవరు అనుకో వెళ్ళి మమ్మల్ని మాకు మీరు తీసుకోకూడనా ఏం పేరు నాన్న ఏ స్కూల్ తెలీదు అంకుల్ అంతే. స్కూల్ కూడా తెలీదు ఎక్కడ ఇల్లు ఎక్కడో తెలియదు ఆ? మా ఇల్లు ఎక్కడో తెలియదు ఆ? మా ఇల్లు ఇవన్నీ తెలియదు కానీ నీకు మీ నాయన అప్పు తీసుకోవడం అనే విషయం మాత్రం తెలుసు ఎవరు అప్పు తీసుకోవడం కాదు ఎవరితో మాట్లాడతానా తీసుకోవడం నేను ఎవరితో ఎవరితో మాట్లాడతాను మాట్లాడుతున్నా చిన్నపిల్ల నాకు ఏం తెలుసు మళ్ళీ ఏం తెలుసు అన్నాడు ఎందుకు నాకు మధ్యలో ఏం తెలుసు? వచ్చింది ఎందుకు వచ్చింది ఆ చెప్పమ్మా, బాబు ఎందుకు చెప్పమ్మా. మళ్ళా చెప్పు అప్పులు చేయడానికి తెలుసు అంకుల్ అంగ ఏమేమి తెలుసు మీ నాన్న గురించి వాళ్ళు అప్పులు చేయడానికి తెలుసు అంకుల్ నాకు ఇంకేం తెలియదు బాగా కష్టపడతాడా మీ నాన్న కష్టపడతాడు మళ్ళీ అది చెప్పడంలే నువ్వు బాగా కష్టపడతాడు నా కోసం బాగా సంపాదిస్తాడు ఆ, అప్పుడు మాత్రం అస్సలు చేయడు ఆ, బాగా కష్టపడతాడు నా కోసం బాగా సంపాదిస్తాడు ఆ. అప్పుడు మాత్రం అస్సలు చేయడు ఆ. మీరు ఇలా వచ్చి ఇలా ప్రూఫ్లు ఇలా ఇలా చేస్తున్నారు కానీ అసలు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంకుల్ ఇలా చేశారని ఈ అమ్మా నేనే చెప్తాను మీ నాన్న మీద పోలీస్ కంప్లైంట్ ఇయ్యి మా డాడీ మే కాదు మీ మీద నేనే చేసిన అంటే వచ్చి అడుగుతున్నా డబ్బులు అంటే ఇచ్చినోడు తప్పైనాడా ఈడ ఏడు ఇచ్చు తప్పు అని నువ్వు ఎవరికి తీసుకున్నాడు తప్పు తీసుకున్నోళ్ళు బాగున్నారు మెంటల్గా చదువుతున్నాయా మీరు ఎవరు అనుకుంటున్నారు నేను సచిన నేను ఒకనే కాదు బోల్ మంది ఊరు నిండా సచిన ఉన్నారు నా పేరు సరే ఒకటే మళ్ళా, కాదు. సరే, ఇంటి అందరూ పేరు ఊరు నిండా మారుతారు, సచ్చినారు. ఇంటి పేరు మారుతారు కదా. ఇంటి పేరు మారుతుంది కదా మారుతుంది కదా మారుతుంది కదా మళ్ళీ మీ చెప్పు. ఇంటి పేరు చెప్పు చెప్పు మీ ఇంటి పేరు నువ్వు చెప్పు అదో కాదు చెప్తా నువ్వు డబ్బులు తీసుకున్నావు అంతగా నా పేరు మీద ఇంటి పేరు చెప్పు చెప్పినా మోసగాలు ఏం పేరు? సత్యనారాయణ అచ్చా, మా ఇంటి పేరు మోసగా చచ్చినా దొంగ మళ్ళీ ఇంకా చచ్చినా అది. దొంగ చచ్చినా మాకు ఉండదు మళ్ళీ ఇంకేది అదా పేరు ఉన్నది దాని ఏది? ఇంటి పేరు ఏది? ఉన్నది నేను ఏది? చెప్పం చెప్పరు అంతే అంటే చెప్పరు సత్యనారాయణ అది ఏ చెప్పినా పర్లేదు నువ్వు ఏ రాసుకున్నా పర్లేదు నీ తీసుకోలేదు
పోలీస్ కంప్లైంట్ మా పాప. ఇప్పుడు పోలీస్ దగ్గర పోయినప్పుడు నువ్వు చెప్పమ్మా మా నాయన చాలా ఇబ్బంది పెడతాడు, కొడతాడు, మమ్మల్ని సరి చూసుకోవడం లేదు అని చెప్తావు కదా. నేను చెప్పను అంకుల్, మీరే అప్పుల గురించి వచ్చి ఇక్కడ గొడవ వేస్తున్నారు. ఇప్పుడు మీ నాన్న గురించి ఏం చెప్తావాడా? మా డాడీ గురించి ఏం చెప్పను, ఓన్లీ మా డాడీ అప్పులు చేయలేదు, మీరే వచ్చేసి మా దగ్గర ప్రూఫ్ మీలాగా తీసుకున్నాం డబ్బులు తీసుకున్నాము. నువ్వు ఏం చెప్తావు అంటే మా నాన్న సరిగ్గా చూసుకోవడం లేనని, మా నాన్న సరిగ్గా నాకేం కొనియడం లేదు. మా డాడీ సరిగ్గా చూసుకుంటారు, బాగా అన్ని కొనిస్తారు అంకుల్, కావాల్సినవి అన్ని కొనిస్తారు. ఇంకేటి కావాలి నాకు? అంతే కదా. కావాల్సినవి అన్ని కొనిస్తారు. ఇంకేటి కావాలి నాకు? అంతే కదా. అంతే కదా. మీరు ఒకటి లాస్ట్ మీరు ఒకటి తల్లి కూతురు ఒకటి ఎవరటే మీరు ఒకటి అవుతారు. తల్లి కూతురు కాదు, తండ్రి కొడుకు మా కూతురు ఎవరటే తండ్రిని కూతురు. ఇంత బాండింగ్ ఎంతమంది కాకపోతే మరి మీకు ఎవరేంటి? మేము అట్లుంటాం, ఎవరు చెప్పారు? ఒకరి మీద మీరు మెంటలో ఇంట్లో వాళ్ళమే ఒకరి మీద కంప్లైంట్ నడు రోజులు ఎలా బాగుండే మాకెందుకండి మాకెందుకు ఎలా పడుకోండి. ఎప్పుడు ఇస్తారు పోనీ చెప్పండి. మనం తీసుకున్నాం మేము తీసుకోలేదు, మీరు ప్రూఫ్ చూపించట్లేదు. సత్యనారాయణ 10,000 ఇప్పుడు రాసిస్తే ఎలా చెప్తారు అసలు? సరే పోయి రాసుకుని వద్దున మళ్ళా, రాసిన సార్ తీసుకుంటారా? అడుగు నిజం చూపించండి, ఎలా కాకుండా పేపర్ లో కాకుండా. రామాంజనేయులు ఒక్క మాట మాట్లాడు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కిమిక్ కూడా రామాంజ మాకేం తెలుస్తుంది? వాళ్ళ పిల్లలు ఒకటి మాట్లాడలేదు, ఈ పాప మధ్యలో ఊరికే దూరుతారు. అడుకోండి, మా పాప అడగదా అన్నా, దానికి తెలుసు నేను వచ్చి చేస్తాను అప్పు చేయాలి పాప తెలుసు. వెళ్ళిపో ఆడపాప అట్లా దూరొచ్చమ్మా బాబు. అంకుల్ నేను అప్పులు చేయరని చెప్తున్నాను అంకుల్, నేను డోర్లే నువ్వు ఈ వయసుకి మీ నాన్నకి సపోర్ట్ తీసుకోవడం అవసరమా? అవసరం లేదా మరి? అవసరమే. సపోర్ట్ కి కదా మేము నిలబడతాము. సరేలే గానీ ఇంకా మన చేతుల్లో ఏం లేదు, నీకు ప్రూఫ్లు తీసుకొని రావాలి అంతే కదా. ప్రూఫ్ తీసుకోవడం మీరు తీసుకోలేదు, ఇప్పుడు రాకు ప్రూఫ్లు తీసుకొని రా అన్నారు, ఇప్పుడు మళ్ళీ ప్రూఫ్ల గురించి లేదని తీసుకోలేదని నాకు ఒక చెప్తాకి మీరు నాకు రూపాయి పోలేదు. పోయినప్పుడు నా పేరు మా ప్రూఫ్లు తీసుకొచ్చి నా పేరు మీద అద్దా మీ కూతురు మా పాప తెలదు ఆ పేరు మీద వీడియోలు చూపించండి అసలు తీసుకున్నాడు కదా. తీసుకున్నట్టు ఈడేమన్నా షూటింగ్ జరుగుతుంది, వీడియో తీసేకి డబ్బులు సినిమాలు ఏమైనా పేద ప్రజలకు పంచుతాను పెద్దరాయడా నేనేమన్నా వీడియోలు తీసుకుని కూడా ఇయ్యమ్మి మీద సెల పట్టుకొని పొడి చేస్తారు, అలాగే నీకు తీసుకున్నట్టు పొడి చేస్తారు. ఇది పట్టుకొని ఇవ్వడం ఫోటో తీసుకుంటాడా? ఇది పట్టుకొని ఇవ్వడం ఫోటో తీసుకుంటాడా? ఇది పట్టుకో నాకు అవసరం లేదు, ఏ పొడి తీసాడు ఇంకేంటి తీసుకున్నాడు కదా. అబ్బాబ్బా నీకే తిరుగుతా, నాకు లేవా తిరుగుతాడు, వెళ్ళి పని చూసుకుని చెప్పు. ఏం పేరు ఇలా పేరు చెప్పకు, పేరు తెలదు, పేరు పెట్టలేదు మా పాపకి ఇప్పుడు వరకు పెట్టలేదు. వద్దు నువ్వు పెట్టడం మా పాప పేరు మా పాపకి పేరు నువ్వు పెట్టడం పెట్టలేదు. నువ్వు వెళ్ళు నీ ఇలాంటి వస్తారని చెప్పి చెప్పలేదు, మీ పేరు పెట్టలేదు. డబుల్ మ్యాటర్ ఇంతతో వదిలేసి ఏం పేరు పేరు సరే డబుల్ మ్యాటర్ కాదన్నా కదా, డబుల్ మ్యాటర్ సింగిల్ మ్యాటర్ ఇప్పుడు కన్నా ఫ్రెండ్లీ బాబు నీకు నా ఫ్రెండ్స్ నువ్వు నేను ఉన్నా ఇదే ఇదే ఇలా సరే ఏం పేరు బాగా పేరు చదువుకోలేదు, చదవడం లేదా? పేరు ఇంటికాడ ఇండ్లు కూడా లేదా? ఏముంది పోనీ మీకు ఏమీ లేవా? ఇస్త్రీ పెట్టి వెళ్ళిపో డబ్బు ఇచ్చినావు నా బాబా ఏమైనా అనుకుని వచ్చినా పొద్దున్నే ప్రూఫ్లు తీసుకొస్తా. నువ్వు మాత్రం స్టేషన్ లో నువ్వు కాదు మీ నాన్న తీసుకోలేదు. ట్రైనింగ్ ఇచ్చి పిలుచుకొచ్చి కూర్చోబెట్టినావు, తప్పు నువ్వు ఇవ్వలేదు ఇచ్చాడు. 10,000 రూపాయలు తీసుకోండా, 110 రూపాయలు చెప్పి తీసుకోండా, రోజు 10 రూపాయలు చెప్పి తీసుకోండా, ఏటా మాటలు? నేను తిక్కోనే నీ తెక్క ఎవరి మీద అటువంటి నా మీద ఎడతాను తెక్క వచ్చింది కాబట్టి మా మీద మొన్నగా ఎవరో తీసుకొచ్చి చచ్చిపోయి చెప్పి నేను ఇచ్చేసి డబ్బులు ఏమి శాస్త్రం కాదు. ఏం పేరు తెలియదు, ఒకటే మొక్క తెలియదు. మీకు ఎట్లా తెలిసి తెలుసు చేసుకోండి, దిక్కు నువ్వు చెప్పుకోండి వెళ్ళండి. ఓకే వెళ్ళండి.